నువ్వు తిక్క ఎఫ్ఎం మీ తిక్క తీర్చేస్తుంది. అత్తమ్మని ఎట్లా సతాయించాలి, అత్తగారుల తిక్కెట్లా తీర్చాలి, ఐడియాలు ఉంటే నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు మంచి తిక్క తీర్చే పాట వస్తుంది, ఇంటూనే ఉండాలి. 111 FM తిక్క ఎఫ్ఎం. బావా ఒక్క కాఫీ కలపడానికి ఇంతసేపా? 2 minutes మా. నీ పక్కన పడ్డాదిలే చూడవ పిల్ల నాది నెక్కిలీసు ఇదిగో మా. థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ. ఏంది మా ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉంటావు? బావా కాఫీ సూపర్ ఉంది. ఓ థ్యాంక్ యూ. సైలెంట్ గా ఉండు బావా, కాల్లో ఉన్నాను. సర్లే నీ పన్ను చూసుకొని పోతలే ఇక. బావా బావా ఆ బకెట్ లో ఉన్న బట్టలు మాత్రం మారేవా ప్లీజ్? అమ్మనిమ్మ నాకు ఏ పని లేదని చెప్పేసి ఇంట్లో ఉన్న పనులను నాతో చెప్పిస్తున్నావు కదా. పో బావా ప్లీజ్. వదల బొమ్మాలి వదల నిన్ను. తిన్నా తీరం పడతలే యాదైతుందే తిన్నా తీరం పడతలే కూజిన్నా తీరం పడతలే యాదైతుందే. దీపక్ ఏంటి? ఐమ్ ప్రెగ్నెంట్. స్టాప్ కిడ్డింగ్. ఓకే ఐమ్ సీరియస్. ఎలా ఏంటి? నీ వల్లే అయిపోయింది, అంతా అయిపోయింది. నేనేం చేశానే? చేసిందంతా చేసి నేనేం చేశానేనా? అంతా సేఫ్టీ తీసుకున్నాం కదా, ఎలా మిస్ అయింది? నీకేం ఈజీగా మిస్ అయిందని చెప్తున్నావు? ఇప్పుడు బేబీని మోయాల్సింది నేను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను ఒక అబ్బాయితో లివింగ్లో ఉన్నాను, ప్రెగ్నెంట్, పెళ్లి చేయండి అంటే చెప్పుతో కొడతారు. ఓ అప్పుడు మా ఇంట్లో మాత్రం నవ్వుతూ తీసుకెళ్తారా? మా ఇంట్లో కూడా సేమ్. ఇదిగో చూడు, అదంతా నాకు తెలీదు. నాకు నా కెరీర్ గ్రోత్ మాత్రమే ఇంపార్టెంట్. ఓకే, నీకు నీ కెరీర్ గ్రోతే ఇంపార్టెంట్ అన్న తర్వాత ఏం చెప్పాలో తెలియట్లేదు. లెట్స్ అబౌట్ ఇట్. నాకు అదే అనిపిస్తుంది. పోర్షన్ ఈస్ ఓన్లీ ఆప్షన్. ఏంటి బ్రో మీరేంటి ఇక్కడ? ఏంలే అన్న, బట్టలు ఆరేస్తుంటే మేము ముచ్చటే నీడికి వచ్చినా. మేమేదో ఊరికే మాట్లాడుకుంటున్నాం. లే మేము చూస్తేనే ప్రెగ్నెంట్ ఉన్నట్టుంది. ఆ ప్రెగ్నెన్సీ తీసేద్దాం అనుకుంటున్నారు కదా, అది చాలా తప్పనా? ఏది కరెక్టో ఏది తప్పో మాకు తెలుసు బ్రదర్. ప్రెగ్నెన్సీ అనేది పర్సనల్ మ్యాటర్. మీ పని మీరు చూసుకుంటే బెటర్. లే అన్న, మీరు చేసే చాలా తప్పు ఉంది అసలు. ఏంటి బ్రదర్ అడ్వైజా? ఇగోనా, నేను అడ్వైజ్ ఇస్తున్నా మాత్రం ఏమనుకోవద్దు. కానీ నా లైఫ్లో జరిగిన విషయం ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నాకు పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది. మాది కూడా లవ్ మ్యారేజే. పిల్లలు అనేది ఆ దేవుడిచ్చే గొప్ప వరం. అది కొందరు లైఫ్లో తొందరగా రావచ్చు, ఇంకొందరు లైఫ్లో లేట్గా రావచ్చు, కొందరు లైఫ్లో అసలు అదృష్టమే ఉండకపోవచ్చు. కానీ నా లైఫ్లో మాత్రం ఆ వరం చాలా లేట్గా వచ్చింది. కానీ నా భార్య ప్రెగ్నెంట్ అని తెలియంగానే మస్తు ఖుషి అయిపోయినా, చాలా సంబరపడ్డా. అప్పటి నుంచి నా భార్యని తెలుసా ఈ చేతుల మీద చూసుకున్నా, చాలా జాగ్రత్త, చాలా ప్రేమగా చూసుకున్నా. కానీ ఆ ఆనందం నా కళ్ళ ముందు శాంతినాలు ఉండాలి. 5వ నెల స్కానింగ్ చేయించినప్పుడు బిడ్డకి బ్రెయిన్ డెవలప్ కావాలని చెప్పిరాను. బిడ్డ పుట్టడమే చాలా కష్టం. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కడుపు తీసేయాల్సి వచ్చింది. మా బిడ్డని మా చేతులారని చంపుకున్న బాధ మాత్రం అట్లే ఉండిపోయింది. పైకి నవ్వుకుంటా సంతోషంగా అనిపిస్తుంటాయేమన్నా, కానీ లోపల మాత్రం ఆ గుండె ఏడుస్తూనే ఉంటుందన్న. ఎప్పుడన్నా చుట్టాలింటికి పోతే అన్నా మంచిగున్నావన్నా, ఎట్లున్నావన్నా అడగడం పక్కన పెట్టేసి, ఏమన్నా గుడ్ న్యూస్ ఉందా లేదా, బావా ఏమన్నా విశేషం ఉందా లేదా అట్లా అడుగుతురని చెప్పేసి నేను నా భార్య అసలు బయటికి పోవడం కూడా మానేసినాం. కానీ చాలామంది అనుకుంటారు ఈ సెక్స్ ఇదంతా సైన్స్ అని తీసేస్తారు, కానీ సైన్స్ అనే మాటలో కూడా ఒక ప్రాణం ఉందని అర్థం చేసుకోరను.
ఏ పాపం తెలియని ఆ పసికందుకి శిక్ష వేయకండి అన్న ప్లీజ్. అసలు పిల్లలే లేని వాళ్ళని అడగండి, ఆ బాధ ఎట్లుంటుందో చెప్తారు వాళ్ళు. ఇగో అన్న, నాకు చెప్పాలనిపించింది చెప్పిన. ఏమన్నా తప్పుగా మాట్లాడినట్టుంటే ఏం మనసున పెట్టుకోకురి. కానీ మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఉంటాను. బావా అక్కడ గ్లాస్ ఉంది, అందుకోవా? బావా ఏమైంది బావా? పైకి పోయి వచ్చినప్పటి నుంచి సైలెంట్గా ఉన్నావు, ఏమైనా ప్రాబ్లమా? నేను మాట్లాడింది కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ నా మనసుకు అనిపించింది నేను చెప్పిన. నువ్వు చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు బావా, నువ్వు చూస్తూ ఉండు, అంతా మంచి జరుగుతుంది. దగ్గరికి రా. ఏంట్రా ఏమో ఆలోచిస్తున్నావు? అతను చెప్పిన దాని గురించేనా? అది కాదురా, మనం లివింగ్లో ఉండడానికి ముందు క్రేజీనెస్, ఆ హ్యాపీనెస్, నువ్వు నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, నేను నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, అది అందమైన ఫీలింగ్ కదా. మనం ఎప్పుడైతే లివింగ్ రిలేషన్షిప్ మొదలు పెట్టామో ఒకరికి తెలియకుండా ఒకరం ఇద్దరం మారిపోయాం. మన మధ్య ఈగోలు, సెల్ఫిష్నెస్, ఇకపై అవి ఏమీ వద్దు. మన కోసం బతుకుదాం. మన కోసమే అంటే? మన కోసం అంటే లెట్స్ హ్యావ్ దిస్ బేబీ రా. అంటే నీకు నీ కెరీర్ గ్రోత్ ముఖ్యం కదా. అది నేను చూసుకుంటా. ఓ మరి మీ డాడీ చెప్తూ కొడితే? పర్వాలేదు, భరిస్తాను. అంటే నువ్వు నా కోసం ఏమీ చెయ్యవా? వదిలేవే. థ్యాంక్ యూ బ్రదర్, మీరు ఆ సజెషన్ ఇవ్వకపోయి ఉంటే ఏమయ్యేదో తెలియదు. అట్లేం లే అన్న, మనకు థ్యాంక్స్ ఏముందన్న. కంగ్రాచులేషన్స్ బ్రదర్, మీ వైఫ్ కూడా ప్రెగ్నెంట్ కదా. ఓకే, థ్యాంక్ యూ.